హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సందీప్ వాళ్ళమ్మ శ్రీలతతో సీతాకాంతం చంపడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు సందీప్. అప్పుడు అక్కడికి వస్తుంది రామలక్ష్మి. వచ్చి అప్పుడు అంటూ ఉంటుందన్నమాట, ఏంటి మీ అన్నయ్యని చంపటానికి ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నావా? మీ అన్నయ్య నీకేం తక్కువ చేశాడు? మీ అన్నయ్య కంపెనీలో నిన్ను మంచి పొజిషన్లో పెట్టాడు, అయినా కూడా మీ అన్నయ్యని చంపటానికి ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నావే, అసలు అది నీకు ధర్మంగా ఉందా అని అంటది సందీప్ని రామలక్ష్మి. అప్పుడు శ్రీలత, ఏంటి నీకు తెలిసిపోయిందా? చెప్పు, నీ మొగుడి చెప్పు. నీ మొగుడికి నువ్వు చెప్తే ఏమీ నమ్మడు, అసలు నువ్వు ఆడదానివేనా అని అంటూ ఉంటుంది రామలక్ష్మితో. అప్పుడు శ్రీలతని రామలక్ష్మి ఇలా అంటారు, అసలు నువ్వు ఆడదానివేనా? అసలు నీ కొడుకు నిన్ను ఒక తల్లిలాగా, ఒక దేవతలాగా ఆరాధిస్తున్నాడు, అయినా కూడా నువ్వు చంపాలని నీకు ఎలా అనిపిస్తుంది? అసలు నువ్వు తల్లి రూపంలో ఉన్న రాక్షసివి అనే విషయం మా ఆయనకి తెలియట్లేదు. ఇది కానీ, ఈ విషయం కానీ తెలిస్తే నిన్ను నీ కొడుకుని మెడపెట్టి బయటికి గెంటేస్తాడు మా ఆయన అని చెప్పేసి అంటూ ఉంటుంది రామలక్ష్మి. అప్పుడు సందీప్ అంటాడు, ఏంటి చెప్పు చెప్పు, నువ్వు చెప్తే నమ్ముతాడు అనుకుంటున్నావా? నిన్ను ఇంటి నుండి బయటికి గెంటేస్తాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు సందీప్. అప్పుడు చంప మీద ఫట్మని కొడుతుంది అనమాట, చంప పగిలిలా కొడుతుంది. ఏమనుకుంటున్నావు? నీకు ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నావు? నా ఆస్తి కోసం నన్ను మా ఆయన్ని దూరం చేయాలని ప్లాన్ చేశారు ఇప్పటి వరకు, ఇప్పుడు కూడా మళ్ళీ అలాగే చేస్తున్నారు. నువ్వు అసలు మనిషివేనా అని అనేసి మళ్ళీ ఇంకొకసారి కొట్టడానికి ట్రై చేస్తే అప్పుడు శ్రీలత ఆపేస్తుంది. ఏంటి మాటికి కొట్టేస్తున్నావేంటి అంటే, అంత వెటకారంగా ఉందా? నా కొడుకంటే, నా చిన్న కొడుకంటే చెప్తున్నాను చూడు, ఇప్పుడే ఈరోజు నీ మొగుడు ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ తిరిగి రాడు, వెళ్ళి చెప్పుకుంటే చెప్పుకోను, మేమేం భయపడం. అయినా నువ్వు చెప్పినంత మాత్రాన నా కొడుకు వినడు, సీత వినడు, నేను అలా పెంచాను వాడిని అని అంటూ ఉంటుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు. అప్పుడు అంటుంది అనమాట, చూడు హనుమంతుడు సీతమ్మ వారి గురించి లంక అంతా ఎలా తగులుబెట్టాడో, అలాగే మిమ్మల్ని కూడా నేను బతుకుంటుండగానే మిమ్మల్ని కూడా తగలబెట్టేస్తాను, నేను మా ఆయన్ని ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు అని అక్కడి నుండి రామలక్ష్మి వెళ్ళిపోద్ది. కట్ చేస్తే అక్కడి నుండి వచ్చేసి రామలక్ష్మి ఊహించుకుంటూ ఉంటుందన్నమాట. అంటే అసలు లోపల సీతాకాంత్ తయారవుతూ ఉంటాడు ఆఫీస్కి వెళ్ళడానికి, లోపల బ్యాగ్ తీసుకుని వెళ్తూ ఉంటే రామలక్ష్మి, మీరు వెళ్ళొద్దండి అని చేయి పట్టి ఆపినట్టు, అలాగే మీరు బయటికి వెళ్తే మీకు ప్రమాదం ఉందండి, మిమ్మల్ని ఎవరో చంపేయడానికి ప్లాన్ చేస్తున్నారండి అని చెప్పేసి రామలక్ష్మి అంటూ ఉంటున్నట్టు. అప్పుడు సీతాకాంత్, నీకెవరిన పిచ్చి పట్టిందా? నన్ను చంపడం ఏంటి? నన్ను ఎందుకు చంపుతారు అనేమో సీతాకాంత్ అంటున్నట్టు. కాదండి, మీ తమ్ముడు మీ అమ్మతో కలిసి ఈ ఆస్తి కోసం మిమ్మల్ని చంపాలని ప్లాన్ చేస్తున్నారండి అని చెప్తూ ఉన్నట్టు. అప్పుడు ఏంటి నన్ను చంపడం ఏంటి? అందులో మా అమ్మ నన్ను చంపడం ఏంటి అనేమో, అవునండి నిజంగా చంపాలని చూస్తున్నారు అని అంటే, మా అమ్మని నేను ఎంత ఆరాధిస్తున్నానో, మా అమ్మని అలా తప్పుగా మాట్లాడావంటే చూడు అని చెప్పేసి అంటాడు. అలా కాదండి, నిజమండి, మిమ్మల్ని నన్ను విడదీయాలని ఆవిడే ప్లాన్ చేస్తుందండి, మీ అమ్మని గుడ్డిగా నమ్ముతున్నారు, మీ అమ్మ మీ తమ్ముడిని మిమ్మల్ని చంపాలని చూస్తున్నారండి అని అంటే, అప్పుడు ఒక చంప మీద చెయ్యెత్తుతాడనమాట, రామలక్ష్మి మీద చెయ్యెత్తుతున్నట్టు. నా వాళ్ళ మీద నాకు చాడీలు చెప్తావా? ఇప్పటి వరకు నువ్వు మారుతావేమో అని నేను ఇప్పటి వరకు చూశాను, కానీ నువ్వు ఇంకా మా వాళ్ళ మీద చాడీలు చెప్తున్నావు, అందులో ముఖ్యంగా మా అమ్మ మీద, అందుకనే నువ్వు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు అని చెప్పి రామలక్ష్మిని పట్టుకుని సీతాకాంత్ లాక్కొచ్చి బయటకు తోసేసి తలిపేసేస్తున్నట్టు ఇవన్నీ ఊహించుకుంటుందన్నమాట సీతాకాంత్. అయిపోయి నేను ఈ విషయం కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు నిన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నారనే విషయం చెప్తే ఇప్పుడు నేను ఏదైతే ఊహించుకున్నానో అదే జరుగుతుంది, అలా కుదరదు, అలా జరగకూడదు, నేను మా ఆయన రక్షించుకోవాలని బయటకు వస్తూ ఉంటుంది. ఈలోపు సందీప్ ఆ శంకరానికి ఫోన్ చేస్తాడు. శంకరాన్ని, ఏంటి డబ్బులు ఇచ్చేస్తున్నామంటే, కాదు నీకు నేను పని అప్పచెప్తున్నాను, నీ డబ్బులు నీకు రావాలి, అంతకన్నా డబల్ త్రిబుల్ అమౌంట్ ఇస్తాను, ఇప్పుడు మా సీత అన్నయ్య ఆఫీస్కి బయలుదేరాడు, అందుకని మీరు చంపేయండి, ఎలాగంటే యాక్సిడెంట్ చేసి చంపేయండి, ప్లాన్ ప్రకారం, అది ఎవరో చంపిన మర్డర్ లాగా ఉండకూడదు, మీరు యాక్సిడెంట్ వల్లే చనిపోయాడు అన్నట్టు ఉండాలి, అలా చెయ్యాలి మీరు ఆ యాక్సిడెంట్, అందుకనే తొందరగా మా అన్నయ్య ఆఫీస్కి బయలుదేరాడు, నువ్వు ఈలోపు బయలుదేరుతున్నాడు, ఈలోపు నువ్వు యాక్సిడెంట్ చేసి చంపే అని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటాడు శంకరానికి. నువ్వు చేయకపోతే చెప్పి పని నేను ఇంకొకరితో చేయించుకుంటానంటాడు. లేదు నేనే చేస్తానంటాడు శంకరాన్ని. సరే అయితే ప్లాన్ చేసుకో అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు సందీప్. ఈ మాటలన్నీ రామలక్ష్మి వింటుంది.
నీకు ఎన్నిసార్లు చెప్పను, మా ఆయన్ని చంపొద్దని చెప్పాను కదా, ఇలాంటి ప్లాన్లన్నీ ఆపుకోమని చెప్పాను కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది రామలక్ష్మి. ఈలోపు మళ్ళీ రామలక్ష్మి వాళ్ళ అత్తగారు అక్కడ శ్రీవల్లి వచ్చేస్తుంది. వచ్చేసి ఏంటి ఏంటి ఏం ఆపం, మేము ఆపం, చెప్పావా నీ మొగుడికి, చెప్పుకో, మేము ఆఫీస్కి వెళ్ళినోడు ఇంటికి రాడు, చంపేస్తాం, మేము అనుకున్నాము అంటే అది జరిగి తీరుతుంది అని రామలక్ష్మి వాళ్ళ అత్తగారు అంటూ ఉంటుంది. ఇంకేం చేయలేక అలా ఉండిపోతుంది. ఈలోపు అయ్యో పాపం తయారై చెప్తున్నారు, మళ్ళీ ఇంటికి రారు బావగారు అని చెప్పేమో శ్రీవల్లి అంటూ ఉంటుంది. ఇంకా ఇలా అంటూ ఉంటారు. ఈలోపు ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది రామలక్ష్మి. ఈలోపేమో సీతాకాంత్ వాళ్ళ తాతయ్య ఫోన్ మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతాడు. ఈలోపేమో సీతాకాంత్ ఏమో బయటికి వస్తూ ఉంటాడనమాట ఆఫీస్కి వెళ్ళడానికి. ఈలోపు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య ఈరోజు ఫారిన్ డెలిగేట్స్ వస్తున్నారు, జాగ్రత్తగా మాట్లాడరా, కోపం పడకు, టెన్షన్ పడకు అని చెప్తా ఉంటాడు. సరే తాతయ్య అని అంటాడు. అమ్మ నేను ఆఫీస్కి వెళ్తున్నానేమో సీతాకాంత్ అంటాడు. ఈలోపు సందీప్ ఏరా నువ్వు రావట్లేదు, అప్పుడు నేను ఆఫీస్కి వెళ్తున్నాను అమ్మ అని చెప్తే, సరే నాన్న నీకు జాగ్రత్తగా ఇంటికి క్షేమంగా రావాలి నాన్న అంటూ ఉంటుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు వారగా రామలక్ష్మిని చూస్తూ. ఈలోపు ఏరా నువ్వు ఆఫీస్కి రావట్లేదా అని సందీప్ని అడుగుతాడు సీతాకాంత్. నాకు అన్నయ్య కొంచెం ఒంట్లో బాగాలేదు, నేను మళ్ళీ లేట్గా వస్తాను అని చెప్తాడు. సరే అని చెప్పి బయలుదేరుతాడు. అక్కడ నుండి సీతాకాంత్ వాళ్ళ తాతయ్య వెళ్ళిపోతాడు. ఈలోపు అయ్యో ఇంకా పాపం ఏదో తిరిగి వస్తానని అనుకుంటున్నాడు పిచ్చోడు, అటు నుంచి అటే పైకి వెళ్ళిపోతాడనే విషయం తెలీదు అని చెప్పి సందీప్ వెటకారంగా మాట్లాడతాడు. తర్వాత ఏమో రామలక్ష్మి వాళ్ళ అత్తగారు కూడా వెటకారంగా మాట్లాడుతారు, శ్రీవల్లి కూడా వెటకారంగా మాట్లాడి నవ్వుతూ ఉంటారనమాట. అంటే అక్కడ హేళన చేస్తూ ఉంటారు, నీ పని అయిపోయింది, నీ మొగుడు చచ్చిపోయాడు, మొగుడు చచ్చిపోతున్నాడు అని చెప్పి హేళనగా మాట్లాడుతూ ఉంటారనమాట. మీరు అలాగే నవ్వండి, మీరు నన్ను హేళన చేస్తే నేను ఏదన్నా భయపడిపోతాను అనుకుంటున్నారా? లేదు, నా భర్తను నేను ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు. ఈ ఈ విషయం కానీ నా భర్తకు తెలిసినాడు నీ కుటుంబం రోడ్డు మీద ఉంటుంది అని రామలక్ష్మి వాళ్ళ అత్తగారితో చెప్తూ ఉంటుంది. అప్పుడు వాడు ఉండాలి కదా, వాడు చచ్చిపోతే నువ్వు ఇంట్లో ఉండవు కదా, అప్పుడు దాకా నువ్వు కూడా ఇంట్లో ఉండవు కదా, నిన్ను కూడా బయటికి గెంటేస్తాం అని చెప్పేసి అంటూ ఉంటారు. గబగబా టెన్షన్గా పైకి వెళ్ళి అప్పుడు అంటూ ఉంటారు అన్నమాట, చూడు పాపం ఎలాగెళ్తున్నాడు, చచ్చిపోవడానికి రెడీగా సిద్ధమై వెళ్తున్నాడు సీతాకాంత్ అని చెప్పేసి మళ్ళీ నవ్వుతారనమాట రామలక్ష్మి వాళ్ళ అత్తగారు, అలాగే సందీప్, శ్రీవల్లి. నేను ఎలాగైనా రక్షించుకుంటాను, మా ఆయన్ని అస్సలు చావనివ్వను అని చెప్పేసి అక్కడి నుంచి మెట్ల మీద నుంచి పైకి వెళ్ళిపోతూ ఉంటుంది రామలక్ష్మి. అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.